నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన నయనతార అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1973 సంవత్సరంలో స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఇంటర్వెల్లో లైట్లు గప్పున వెలిగాయి. అంతవరకు సినిమాలో లీనమైన సారథి కళ్ళు చికిలించి పక్కకు తిరిగాడు. సినిమా మొదలుపెట్టిన 15 నిమిషాలకు ఎవరో స్త్రీ వచ్చి తన పక్కన కూర్చోవటం గమనించి సారథి మరొక వైపు ఒదిగి కూర్చున్నాడు. అంతసేపు కళ్ళు కాంతికి అలవాటు పడ్డాక ఆ స్త్రీ తననే పట్టి చూస్తూ ఉండటం గమనించి కాస్త తత్తరపడ్డాడు. చూపులు మరల్చుకున్నాడు బిడియంగా. రుమాలతో మొహం తుడుచుకుంటూ రుమాలు చాటుగా మరొకసారి ఆమె వైపు చూశాడు. ఆమె ఇంకా అలాగే చూస్తోంది. ఛా, ఏమిటి అలా అసహ్యంగా తనను చూస్తుంది? ఆ కళ్ళు నవ్వుతున్నాయి, కానీ ఆ కళ్ళు ఆ నవ్వు పరిచితమైనవిగా కనిపించాయి ఓ క్షణం. మరొకసారి తల తిప్పేసరికి ఈసారి ఆమె పెదాల మీద సన్నని నవ్వు మెదిలింది. ఆమె ఎందుకలా తనను చూస్తుంది? ఎందుకలా నవ్వుతోంది? కొంపతీసి ఆలోచన తెగకముందే తన ముందు వరుసలో కూర్చున్న స్టూడెంట్లు కొందరు వెనక్కి తిరిగి చూసి తారా, నయనతార, హురే నయనతార అంటూ నిల్చుని కేకలు పెట్టారు. అందరూ చటుక్కున తలలు తిప్పి చూశారు. ఈలలు వేశారు కొందరు. బాల్కనీలో గలాభాకు కింది తరగతుల వారందరూ లేచి నిలబడి ఆరాటంగా చూశారు. ఏయ్ నయనతార అంటూ ఉత్సాహంగా కేకలు వేశారు. చప్పట్లు కొట్టారు. బెంచీల మీద చరుపులు చరిచారు. నయనతార నిలబడాలి, మాకు కనిపించాలి, మా అభిమాన తారను మేము చూడాలి అంటూ కేకలు పెట్టారు. ఈలలు, చప్పట్లు, కేకలతో హాల్ అంతా దద్దరిల్లింది. మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు. గేట్ కీపర్లు జనాన్ని కూర్చోమంటున్నారు. మేనేజర్ సారథి పక్కన కూర్చున్న ఆమె దగ్గరకు వచ్చి వినయంగా నమస్కారం చేశాడు. తమరొక్కసారి నిలబడి అందరికీ కనపడండి మేడం, లేకపోతే ఊరుకునేటట్టు లేరు జనం, బెంచీలు కుర్చీలు విరగ్గొట్టేస్తున్నారు అన్నాడు. ఆమె అంతవరకు చిరునవ్వుతో అదంతా గమనిస్తోంది. మేనేజర్ చెప్పాక అలాగేనన్నట్లు తాళాడించింది. నవ్వి లేచి నిలబడి ప్రేక్షకులందరినీ ఉద్దేశిస్తూ నమస్కారం చేసింది 4 వైపులకు తిరిగి. అందరూ మరొకసారి ఈలలు వేశారు, చప్పట్లు కొట్టారు. అప్పటికి తృప్తి పడినట్లుగా కూర్చోవటం ఆరంభించారు. మేనేజరు ఇక ఆలస్యం చేయకుండా లైట్లు ఆర్పించి పిక్చరు ఆరంభం చేశాడు. అంతా సద్దుమణిగింది. నయనతార అంటే తన అభిమాన హీరోయిన్, ఇప్పుడు చూస్తున్న సినిమాలో అద్భుతంగా నటిస్తున్న నాయిక. తన పక్కన కూర్చున్న ఆమె సినీ తార, ప్రఖ్యాత తార, అందులో తన అభిమాన నటి. అబ్బా, ఈమె నయనతార. ఇలా ఉందేంటి, ఇంత నలుప? సినిమాలో అంత అందంగా కనిపించే నయనతార ఈమె. ఆమె శరీరంలో కళ్ళు పళ్ళు మాత్రమే తెల్లగా ఉన్న భాగం. గ్లామరస్ తారగా, అభిమాన నటిగా ప్రేక్షకులు ఆరాధించే నయనతార ఈవిడ. ఆనందం, ఆశ్చర్యం, గాభర ఏవేవో భావాలు ముప్పిరికొంటూ ఉంటే తల తిప్పి ఆమె వైపు చూశాడు సారథి. ఆ చీకట్లో కూడా ఆమె కళ్ళు తననే చూస్తున్నట్లు గుర్తించాడు. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి, ఆ కళ్ళు నవ్వుతున్నాయి. ఆ కళ్ళు ఎక్కడ చూశానా అన్న అతని సందేహానికి సమాధానం ఇప్పటికి దొరికింది సారథికి. ఎన్ని సినిమాల్లో చూశాడా కళ్ళని? ఆ నవ్వే కళ్ళు అతని అభిమాన నటి. ఆ కళ్ళు అంటే అతనికి చాలా ఇష్టం. ఆ కళ్ళు కళ్ళనీళ్లు కార్చకుండానే హాలంతటినీ కన్నీళ్లు కార్పించడం తనకు తెలుసు. అందుకే ఆ కళ్ళంటే అతనికి ఇష్టం. ఆమె అందమంతా ఆ కళ్ళే అన్న విషయం మనిషిని చూశాక మరింత స్పష్టంగా బోధపడింది. కానీ ఆమె తనను చూసి ఎందుకు అలా నవ్వుతోంది? కళ్ళు తనవైపు చూస్తున్నా సినిమా మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాడు సారథి. తన పక్కన ప్రఖ్యాత నటీమణి కూర్చుందన్న ఆలోచనతో అతను స్థిరంగా కూర్చోలేకపోతున్నాడు. అన్నింటికంటే ఆమె తనను పట్టి ఎందుకు అలా చూస్తుందోనని గాబరపడుతున్నాడు. చెమటలు పడుతున్నాయి. పెద్ద సినీ తార, తన అభిమానం నటి పక్కనుంది. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని 2 మాటలు. ఆమంటే తనకెంత అభిమానమో, తన అభిమాన నటి ఆమెనని చెప్పాలనిపించినా నోరు సహకరించడం లేదు. అతని అవస్థ గమనిస్తూ నయనతార నవ్వుకుంది. ఇంకా అతన్ని ఇబ్బంది పెట్టకూడదన్నట్లు అతని ముంజేతిను అంటనట్లు తాకి, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అంది. సారథి ఉలిక్కి పడ్డాడు. ఒళ్ళు జల్లుమంది. బిత్తరపోతూ చూశాడు. మీరు తెలియకపోవటం ఏమిటి? ప్రసిద్ధ సినీ నటి నయనతార కాదు అన్నాడు నోరు పెగల్చుకొని కాసేపటికి. అది సరే, నన్ను ఇంకా గుర్తించలేదన్నమాట.
ఈ సుందరి జ్ఞాపకమే లేదన్నమాట. నెమ్మదిగా అంది. సుందరి, సుందరి, సుందరివా నువ్వు? చటుక్కున గుర్తుకొచ్చి సంతోషంగా అరిచినంత పనిచేశాడు. షూ, నెమ్మది. పోనీ ఇప్పటికన్నా గుర్తుకొచ్చాను. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా గుర్తిస్తావేమోనని. చెవిలో గుసగుసలాడింది. సారథి ఏదో చెప్పబోయాడు. తర్వాత మాట్లాడుకుందాం, అంతా ఇటే చూస్తున్నారు. సినిమా అయ్యాక ఇంటికి వెళ్దాం, మర్చిపోకు అంటూ తెరవైపు తిరిగి సినిమా చుట్టంలో నిమగ్నమైంది తార. సారథి ఇక సినిమా చూడలేకపోయాడు. మనసు 6 ఏళ్లు వెనక్కి పరిగెత్తింది. సుందరి, నేటి ప్రఖ్యాత సినీ తార నయనతార, గుమస్తా కూతురు, 7 పిల్లల మధ్య 4వ ఆడపిల్లగా 200 జీతం మధ్య దరిద్రంలో పెరిగిన సుందరి ఈనాడు లక్షలకు అధికారిని. నల్లటి నలుపు వల్ల పెళ్లికి నోచుకొని సుందరి అందాన్ని ఈనాడు లక్షల మంది ఆరాధిస్తున్నారా? సుందరిట సుందరి అంటూ హేళనగా నవ్వే అందరూ ఈనాడు ఆ సుందరి గ్లామరస్ తార, అందాల తార అంటూ పొగుడుతూ ఉండే నయనతార ఆ సుందరా? తండ్రి పెళ్లి చేయలేక 3వ పెళ్లి ముసలి మొగుడిని నిర్ణయిస్తే ఇంట్లో ఏడ్చి మొత్తుకొని చస్తానని బెదిరించిన పెళ్లిని తప్పించుకోలేని సుందరి తెల్లవారితే పెళ్ళనగా అర్ధరాత్రి తన గది దగ్గరకు వచ్చి తనను పెళ్లి చేసుకోమని కన్నీళ్లతో ప్రార్థిస్తే చదివే ఓ కొలిక్కిరాని తన నిస్సహాయత చండశాసనుడైన తండ్రిని ఎదిరించలేని పిరిగితనమే గాక చూస్తూ చూస్తూ ఓ లేనింటి నల్లటి పిల్లను పెళ్లాడగలిగే సంస్కారము సహృదయత లోపించిన తనని, తన పిరిగితనాన్ని, తన మౌనాన్ని ఓ తిరస్కారపు చూపు విసిరి విసవిస వెళ్ళిపోయి తెల్లవారేసరికి ఇంట్లో నుంచి మాయమైన ఆ సుందరి ఈనాడు 6 ఏళ్ల తర్వాత ప్రఖ్యాత సినీ తారగా తేలిందా? మింగుడు పడని ఈ నిజాన్ని మింగలేకపోతున్నాడు సారథి. తల తిప్పి చూశాడు. తార తన్మయత్వంతో తనను తాను తెర మీద చూసుకుంటోంది. నల్లటి సుందరి, సినిమాల్లో అంత అందంగా కనిపించే సుందరిని అందుకే ఎన్నాళ్ళు గుర్తించలేకపోయాడు. మేకప్కి, ఫోటోగ్రఫీకి మనిషిని ఎంతగా మార్చే శక్తి ఉందని అతనికేం తెలుసు? ఆ మొహం తెర మీద చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్లు అనిపించేది. కానీ సుందరి అనుకోలేకపోయాడు. ఇందాక సుందరిని చూసిన దగ్గర నుంచి ఆ కళ్ళు, ఆ నవ్వు ఎక్కడో ఎప్పుడో ఎరిగినట్లు అనిపించింది. సుందరి ఇది వరకటి కంటే ఒళ్ళు చేసింది. డబ్బు తెచ్చిపెట్టే ఆరోగ్యంతో మిసమిసలాడుతూ కాస్త నలుపు విరిగినట్లు అనిపించింది. లేత ఆకుపచ్చ షిఫాన్ చీర మీద గులాబీల ప్రింట్ ఉన్న చీర, కొద్దిపాటి మేకప్, అందంగా ఫ్యాషన్గా చుట్టిన ముడితో ఉన్న నయనతారకి వెలిసిపోయిన పాత వాయిల్ చీర, మేడ మీద జిడ్డొడుతున్న జాకెట్టు, గట్టిగా బిగించి వేసిన జాడ, జిడ్డు మొహం, అసలే నలుపు మొహం మీద ఆ పెద్ద పెద్ద కళ్ళకి పాముకున్న నల్లటి కాటుక. ఇంట్లో చాకిరి, పోషణ లేక మనసులో దిగుళ్లతో ఎండిపోయినట్లుండే ఆ సుందరికి ఈ నయనతారకి ఎంత వ్యత్యాసం! ఆహా, డబ్బు మహత్యం కాదా అనుకున్నాడు సారథి. సుందరి లాంటి అనాకారి అనామిక ఇంత ప్రసిద్ధ నటి ఎలా కాగలిగింది? ఏ ఏ ఇబ్బందులు పడింది? ఏ ఏ ముళ్ళ కంచెలను దాటగలిగింది? ఏ ఏ త్యాగాలు చేసింది? పిక్చరు ఎప్పుడయిందో జాతీయ గీతం వినిపిస్తూ ఉంటే ఆలోచనల్లోంచి లేచి నిల్చున్నాడు సారథి. లైట్లు వెలిగాయి. రా వెళ్దాం అంది తార సారథి వంక తిరిగి. మీతో రమ్మంటారా అన్నాడు. ఏమన్నా పనుందా? అబ్బే లేదు, రాత్రి అయిందిగా, రేపో ఎప్పుడో వస్తా అన్నాడు. రాత్రి అయితేనే నేను డ్రాప్ చేస్తా, మళ్ళీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఎన్నాళ్ళయింది కలుసుకున్నాం అంది. క్రింది తరగతుల్లోని జనం బెంచీలెక్కి తమ అభిమాన తారని మరొకసారి చూడాలని ఆరాటపడిపోతున్నారు. నయనతారను చూస్తూ జనమంతా నిల్చున్నారు. కొంతమంది స్టూడెంట్లు నయనతారను చుట్టుముట్టారు. మేనేజర్ దారి చూపిస్తూ ఉండగా గుంపును తప్పించుకుంటూ కిందకు వెళ్ళింది. క్రింద అందరూ వెళ్ళిపోకుండా తమ అభిమాన నటిని మరొకసారి దగ్గర నుంచి చూడాలన్న ఆరాటంతో నిలబడ్డారు. బయట పోలీసులు గుంపును అదిలిస్తూ ఉంటే అందరికీ చిరునవ్వుతో నమస్కారం చేస్తూ కారులో కూర్చుంది తార. ఆమె వెంట కారెక్కి ఆమెతో వెనక సీట్లో కూర్చుంటున్న సారథిని అంతా అదృష్టవంతుడు అన్నట్లు అసూయగా చూశారు. పెద్ద కారు పాములా మెత్తగా కదిలింది. ఏమిటి ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఏమిటి? నేను సుందరినా అని ఇంకా నమ్మబుద్ధి కావటం లేదా ఏంటి నీకు అంది తార. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సుందరి. ఎక్కడ సుందరి, ఎక్కడ మీరు అన్నాడు. మీరు అంటూ కొత్తగా మాట్లాడుతున్నావేమిటి? నేను అందరికీ నయనతారను, కానీ నీకు పాత సుందరినే చనువుగా అంది సుందరి. ఆ మాటకు చాలా ఆనందం కలిగింది సారథికి. ఆనందంగా అన్నాడు. నిజంగా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సుందరి. ఎన్నో సినిమాల్లో చూశాను, కానీ
నువ్వేనన్న అనుమానం కొంచెం కూడా రాలేదు సుమా? అవును, సరాసరి తారాపథానికి ఎలా వెళ్ళిపోయావు? కుతూహలంగా అడిగాడు. నయనతార కారు సీటుకు జారగిలబడి అదోలా నెట్టూర్చింది. సరాసరి వెళ్ళానా? లేదు, త్రోవలో ఎన్నో నిచ్చెనలు పాములు దాటుకుంటూ వెళ్ళి చేరాను. పరమపద సోపాన పటంలో మాదిరి. ఈనాడు ఈ స్థానంలో ఉండటానికి ముందు నేనేం కష్టాలు పడ్డానో, ఏ ఇక్కట్లు దాటానో అదంతా పెద్ద కథలే. సరే, మర్చిపోయిన కష్టాలను ఇప్పుడెందుకు గుర్తు తెచ్చుకోవటం? అది సరే, నీ గురించి చెప్పు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం ఉద్యోగం? పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? అడిగింది. ఉండు, అన్ని ప్రశ్నలు ఒక్కసారేనా? ఇక్కడ ఓ కంపెనీలో అకౌంటెంట్గా ఉంటున్నాను. పెళ్ళి కాలేదు గనక పిల్లల ప్రసక్తి లేదు, నవ్వాడు సారథి. పెళ్ళి కాలేదు? ఇంకా చేసుకోలేదా? తార గొంతులో ఆశ్చర్యంతో పాటు అదో రకం ఆనందం లాంటిది ధ్వనించింది. లేదు. ఏది? ఉద్యోగంలో చేరి 3 ఏళ్ళయింది. 4 డబ్బులు వెనకేసుకోకుండా ఇప్పటి నుంచే చేసుకుని ఏం సుఖపడాలి? అది సరే, మరి నీ సంగతి? ఏమిటా సిల్లీ ప్రశ్నలు? ప్రఖ్యాత సినీతార నయనతార పెళ్ళైతే నీలాంటి వాళ్లకు తెలియచెప్పవా పత్రికలు? నవ్వుతూ అంది తార. నిజమే సొమ్మి అనుకున్నాడు సారథి. మాటల్లో కారు ఏ రోడ్లు తిరిగి ఇల్లు చేరిందో కూడా గుర్తించలేదు సారథి. గేటు దగ్గర కారు ఆగాక అప్పుడు చూశాడు. గూర్ఖా సలాం చేస్తూ గేటు తెరిచాడు. కారు రయ్యమని దూసుకుని వెళ్ళి పోర్టికోలో ఆగింది. బంగళా అంతా కాంతులీనుతోంది. కారు ఆగటంతోటే లోపల నుంచి 4 బొచ్చు కుక్కలు తోకాడించుకుంటూ వచ్చి తార మీదకు ఎగబాకాయి. హలో రీటా, జానీ, టైగర్, పుస్సి అంటూ మీద పడుతున్న కుక్కలన్నింటినీ దగ్గరకు తీసుకుని దువ్వింది. నవ్వు గో ఐసే అంది తార వాటితో. అవన్నీ బుద్ధిగా తార దగ్గర నుంచి తోకాడించుకుంటూ వెళ్ళిపోయాయి. బంగళాన్ని చుట్టూతూ గుండ్రటి వరండా ఉంది. నున్నటి స్తంభాలు, పూల కుండీలు, క్రీపర్లు, వరండాలో 2 పేము కుర్చీల సెట్లు. అన్నీ చూస్తున్న సారథని రా లోపలికి అంటూ దారి తీసింది తార. అడుగు పెడుతూ ఉండగానే ముందు పెద్ద హాల్ ఉంది. హాల్లో ఓ పక్క మేడ మీదకు వెళ్ళటానికి అందమైన కర్ర మేడ మెట్లున్నాయి. హాల్లో ఖరీదైన కార్పెట్లు, ఖరీదైన ఫర్నిచర్, సిల్క్ పరదాలు, అందమైన షాండ్లియర్స్, డెకరేషన్ పీసెస్, పెయింటింగ్స్, రేడియోగ్రామ్. ఒకటేమిటి, డబ్బుతో ఎంత అందమైన వస్తువులు కొనవచ్చునో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండటం కన్నా వాటిని అందంగా అభిరుచితో అలంకరించిన నైపుణ్యము కనిపిస్తోంది ప్రతి అంగుళంలో. జిడ్డోడుతున్న 2 గుడ్డ కుర్చీల మధ్య, జింకి చేపల మధ్య పెరిగిన సుందరికి ఈనాడు ఈ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బు మహత్యం కాబోలు మరోసారి అనుకున్నాడు సారథి. హాల్ నిండా ఆడ, మగ, పిల్ల, పెద్ద చాలామంది ఉన్నారు. 6 ఆడ మగ కలిసి పేకాడుకుంటున్నారు. 2 వయసు మళ్ళిన వాళ్ళు చదరంగం ఆడుతున్నారు. కొందరు అమ్మాయిలు రేడియోగ్రామ్ చుట్టూ కూర్చుని రికార్డులు వింటున్నారు. కొందరు సోఫాల్లో వాలి పుస్తకాలు చదువుతున్నారు. హాల్లో అడుగు పెట్టగానే ఒక్క క్షణంలో సారథి కంటపడిన దృశ్యాలివి. తార లోపలికి రావడంతోనే హాల్ అంతా ఒక్క క్షణం నిశ్శబ్దమైపోయింది. అందరూ తలలు ఒకసారి పైకెత్తి తార వైపు చూశారు. మరు క్షణంలోనే మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నులైపోయారు. చదరంగం ఆడుతున్న ఇద్దరిలో సుందరి తండ్రిని గుర్తించి పలకరించబోయేంతలో తార రా పైకి వెళ్దాం అంటూ మెట్ల మీదకి దారితీసింది. సుందరి తండ్రి సారథిని గుర్తించలేదేమో, ఏమీ పలకరించలేదు. మేడ మెట్లెక్కుతూ ఇంకా అందరినీ ఆశ్చర్యంగా చూస్తున్న సారథిని చూసి వీళ్ళంతా నా బంధుజనము, నా హితైషులు, శ్రేయోభిలాషులు అంది చిన్నగా చిలిపిగా నవ్వి. మేడ మీదకు అడుగు పెట్టాక అది ఇంకొక వేరే లోకంలో ఉన్నట్టు అనిపించింది సారథికి. మేడ మీద అందమైన పెద్ద గదులు 2 ఉన్నాయి. మేడంతా నేనే వాడుకుంటాను. క్రింది గదుల్లో అంతా ఉంటారు. ఇక్కడ ఈ గది డ్రాయింగ్ రూమ్గా. ఇలారా, ఇదిగో ఇది నా బెడ్రూమ్ అంటూ తీసుకువెళ్ళి చూపించింది సారథికి. క్రింద డ్రాయింగ్ రూమ్ కంటే ఇంకా ఖరీదైన అందమైన ఫర్నిచర్ ఉంది మేడ మీద. అక్కడికంటే ఖరీదైన పరదాలు, తివాచీలు. ఒకటేమిటి, బెడ్రూమ్ను చూస్తే అదేదో దేవలోకంలో లాగా చల్లగా డిమ్ లైట్ కాంతిలో దేవలోకంలో అప్సరసలు పడుకునేలాంటి మంచం, గులాబీ రంగు పట్టుపరుపు, సిల్క్ దుప్పట్లు, గులాబీ రంగు పల్చటి సిల్క్ పరదాలు, విరిసిన గులాబీ పూలతో వాజులు, గులాబీ రంగు ఫర్నిచరు, గులాబీ రంగు కార్పెట్, సన్నని గులాబీ లెవెండర్ పరిమళం. ఏదో గులాబీ తోటలో కడుగుపెట్టినట్లుంది. విభ్రాంతితో కళ్ళు వాల్చటం మర్చిపోయి చూస్తున్నాడు. బట్టలు మార్చుకొస్తాను ప్లీజ్, అలా డ్రాయింగ్ రూమ్లో కూర్చో ఒక్క క్షణం అన్న తార మాటలకు ఉలిక్కిపడి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు సారథి.
తనను చూసి సిగ్గుపడి వీధిలో నుంచి ఒక్క గెంతు గొంతి లోపలికి దుమ్మికే సుందరి తననే చూస్తున్నట్లు అనుకుని తను కనిపించేసరికి సిగ్గుగా నవ్వి పౌటి కప్పేసుకుంటూ మెలికలు తిరిగి తలుపు చాటుకు వెళ్ళి తొంగి చూసే సుందరి. ఏమన్నా పుస్తకాలుంటే ఇమ్మంది మా అక్క అంటూ తమ్ముణ్ణి తన దగ్గరకు పంపి వీధి గుమ్మల్లో నిల్చుని ఆరాటంగా తన గది కిటికీ వైపు చూస్తూ నిలబడే సుందరి తండ్రి ఎప్పుడన్నా పిలిస్తే వీధి గుమ్మంలో కూర్చుని మాట్లాడే తన ప్రతి మాట తలుపు చాటు నుంచే వినే సుందరి. నల్లటి మడ్డి కాఫీ ఆప్యాయంగా తమ్ముడి చేత పంపే సుందరిని ఆమెకు తన పట్ల ఉండే ఆసక్తికి ఆమె తనను ఆకర్షించడానికి పడే తాపత్రయాలను గమనించి ఆమె ఆరాటానికి నవ్వుకునేవాడు తాను. ఏ మగాడు సుందరి లాంటి అమ్మాయిలను చూడటానికి ఆరాటపడడు అన్న సంగతి కూడా గుర్తించలేని ఆమె అమాయకత్వానికి జాలిపడేవాడు. అలాంటి సుందరి ఎంత చనువుగా పెద్ద పరిచయస్తురాలిలాగా గలగల జంకు గొంకు లేకుండా ధాటిగా నీవు అంటూ కూడా మాట్లాడిస్తుంది. పుట్టుక నుంచి ఇంత వైభవం మధ్య పెరిగినంత సహజంగా ఎంతో హుందాగా ప్రవర్తిస్తుంది. ఫస్ట్ ఫారం పాస్ అయి తన దగ్గర ఇంగ్లీషు సినిమా పత్రికలు తీసుకొని ఉత్సాహంగా కూడబలుక్కుంటూ తారల పేర్లు చదివే సుందరి తారై గలగల ఇంగ్లీష్ మాట్లాడిస్తుంది. పావులా పత్రికలు చదవటానికి నోచుకొని సుందరి బీరువాల నిండా అందమైన ఖరీదైన ఇంగ్లీష్ పుస్తకాలు. ఆనాడు సుందరిని చూసి జాలిపడిన తనని ఈనాడు పిచ్చి వెధవలా ఎలా తెల్లబోయి చూస్తున్నాడు అనని సుందరి జాలిపడుతోంది కాబోలు. సారథికి నవ్వొచ్చింది. ఏమిటి నీకు నువ్వే నవ్వేసుకుంటున్నావాలా? ఆ జోక్ ఏమిటో నాకు చెప్పకూడదు అంటున్న తార మాటలకు తాలెత్తి అటు చూశాడు సారథి. పల్చటి నైలాన్ గులాబీ నైట్ గౌన్ తొడుక్కొని జుత్తంతా విప్పి గులాబీ రంగు రిబ్బన్తో పోనీటైల్గా ఎత్తి కట్టి మొహం కడుక్కొని ఫ్రెష్గా తయారై వచ్చిన సుందరిని చూస్తూ మరొకసారి కళ్ళ రెప్పలార్పటం మర్చిపోయాడు. పిచ్చి మొద్దులా ఉండే సుందరికి ఏమిటి ఈ అదృష్టం అనుకుని నవ్వుకుంటున్నావు కాదు అంది తార చనువుగా వచ్చి అతడి పక్కన సోఫాలో కూర్చుంటూ. కాదనకు, నీ మొహమే చెప్తోంది నీ ఆలోచన అంది. కాదనను, ఇప్పుడు నేను నీకు పిచ్చి ముద్దులా కనిపిస్తున్నాను కాబోలు అనుకుంటూ ఉంటే నవ్వు వచ్చింది. సారథి ఆక్వర్డ్గా నవ్వుతూ అన్నాడు. అలా ఎందుకు అనుకుంటాను? ఈరోజు 4 రూపాయలు సంపాదించానని అంతలోనే పాత సంగతులు మర్చిపోయాను అనుకున్నావా? ఆ రోజులు అప్పటి మా కష్టాల్లో ఆదుకున్న నీ సహాయం మర్చిపోయానా? నొచ్చుకున్నట్లుగా అంది తార. నేనేదో సరదా కంటే అంత సీరియస్గా మాట్లాడుతున్నావేమిటి అన్నాడు. రా భోంచేద్దాం, ఆకలిస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం అంది తార లేచి నిలబడి. అబ్బే భోజనం ఎందుకు, రూమ్కి వెళ్ళి చేస్తాను, క్యారియర్ వచ్చి ఉంటుంది అన్నాడు. అదేమిటి సారథి అన్నిటికీ అంత మొహమాట పడుతున్నావు? ఎవరో కొత్తవాడిలాగా. ఇదివరకు ఎన్నిసార్లు మా ఇంట్లో భోజనం చేయలేదు. రావయ్య బాబు, ఆకలిస్తుంది అంటూ నడవటం ఆరంభించింది తార. సారథి ఇంకేమనకుండా వెనకాలే బయలుదేరాడు. నిజమే, డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా ఎదురింట్లో ఉన్న సారథి దగ్గర 10-15 అప్పుగా తీసుకువెళ్తూ ఉండేవాడు సుందరి తండ్రి. దానికి కృతజ్ఞతగా పండుగలు పబ్బాలు వచ్చినప్పుడల్లా భోజనానికి రమ్మని బలవంతం పెడుతూ ఉండేవాడు. హోటల్ మెతుకులతో నోరు చచ్చిపోయిన సారథికి వాళ్ళింట్లో పచ్చడి చారు మెతుకులే అయినా ప్రాణం లేచి వచ్చినట్టు ఉండేది. డైనింగ్ టేబుల్ దగ్గర ఒక కుర్చీ జరిపి రా కూర్చో అంది తార. తార డైనింగ్ రూమ్లోకి రావటం చూసి వంటవాడు కునికిపాట్లు పడుతున్నవాడల్లా లేచి నుంచున్నాడు. పంతులు గారు వడ్డించండి, ఈయన కూడా అంది తార. నిగనిగలాడుతున్న సన్ గ్లాస్ డైనింగ్ టేబుల్, 8 కూర్చోవటానికి కుర్చీలు, ఫ్రిడ్జు, 4-5 రకాల డిన్నర్ సెట్లు, టీ సెట్లతో గాజు బీరువాలు, కబ్బోర్డ్లు అన్నీ చక్కగా అమర్చున్నాయి. భోజనం వడ్డించాడు వంటవాడు. తార ఏవేవో మాట్లాడుతోంది. అన్నింటికీ పరధ్యానంగానే జవాబు చెప్తున్నాడు సారథి. సుందరిని ఆమె కోరినప్పుడు తను పెళ్ళాడు ఉంటే అన్న ఆలోచన తొంగి చూసింది. సారథికి ఎందుకో ఆ ఊహ వచ్చిన మరి క్షణంలోనే నవ్వొచ్చింది. తనను పెళ్ళాడు ఉంటే సినీ నటి ఎలా అయ్యేది? మామూలుగా అందరి భార్యల్లాగానే పిల్లల్ని కంటూ వంట వండుతూ అంట్లు కడుక్కుంటూ ఉండేది. ఇంట్లో నుంచి లేచిపోవటం మంచి పనే చేసింది. కొన్నాళ్ళు కష్టపడితే పడింది. ఇప్పుడు లక్షలు ఆర్జిస్తుంది. ఈ ఇల్లు వాకిలి ఈ సామాను అంతా చూస్తూ ఉంటే సుందరి బాగా ఆర్జిస్తున్నట్టుంది. ఎందుకు ఆర్జించదు? 2-3 ఏళ్లుగా నయనతార లేని సినిమా లేదు. ఆమె నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ హిట్స్ అవుతున్నాయి. ఇక సంపాదనకేం లోటు? మొదటి సినిమాతోనే నయనతారకు బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటించలేదు, జీవించింది. ఆమె పెదవి కదపకుండా కళ్ళనీళ్లు కార్చకుండా హాలంతటినీ కన్నీళ్లు కార్పించింది. ముసలివాణ్ణి పెళ్లి చేసుకుని 3 నాళ్ల ముచ్చటగా తీరిపోయిన ఆమె సుమంగళిత్వం
తర్వాత పరిస్థితులకు ఎదురీదలేక, కోరికలను అణుచుకోలేక ఓ యువకుడి వలలో పడి నాశనమై గత్యంతరం లేక వేశ్యగా మారిన పాత్రలో ఆమె నటించలేదు, జీవించింది అని పత్రికలు, ప్రజలు పొగిడారు. ఆ పాత్రలో ఆమెను చూసి కంటతడి పెట్టని వారు లేరు. కేవలం కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ చేసి చూపించిన ఆమెకు నయనతార అన్న పేరు వచ్చింది. ఆ పేరే స్థిరపడింది. ఆ చిత్రం శతదినోత్సవాలు అన్ని చోట్ల చేసుకుంది, అనేక అవార్డులు గెలుచుకుంది. మరి 2 భాషల్లో ఆమె నాయికగా ఆ సినిమా తీశారు. అంతే, నయనతార ఓవర్ నైట్ బిజీ తారై కూర్చుంది. కాంట్రాక్ట్స్ మీద కాంట్రాక్ట్స్ వచ్చి పడ్డాయి. ఆ ఏడాదిలో కనీసం 8 చిత్రాల్లో నటించింది. అన్నీ విజయవంతమయ్యాయి. అవే ఏమిటి, ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ చిత్రమూ ఫెయిల్ అవ్వలేదు. రోజు రోజుకి ఆమె డిమాండ్ పెరుగుతుందే తప్ప తరగటం లేదు. ఇవన్నీ నయనతార గురించి తెలిసిన వివరాలు. ఏ సినిమా పత్రిక చూసినా తెలుస్తుంది కనుక సారథికి తెలిసాయి. అయితే సుందరే నయనతార అన్న నిజం తెలిసిన దగ్గర నుంచి అతను ఇంకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేకపోతున్నాడు. అడుగడుగునా ఎన్నో సందేహాలు. వద్దొద్దు, అరే ఇంతేసి వడ్డిస్తే ఎలా తినటం అన్నాడు పరధ్యానంగా ఉన్న సారథి. తార కూర అలా వడ్డించేస్తూ ఉంటే గాబరాగా చెయ్యి అడ్డం పెట్టాడు. భోజనం చేయకుండా ఏమిటి ఆలోచన? పర్వాలేదు తిను. అప్పుడు మా ఇంట్లో పచ్చడి మెతుకులు మాత్రం పెట్టగలిగాము. ఇప్పుడు అన్నీ పెడుతూ ఉంటే తినకపోతే ఎలాగా అంది. అవునవును, నాకు మాత్రం ఇంత పెడుతున్నావు. నువ్వు మాత్రం ఆ 2 రొట్టెలే ఇందాక నుంచి తింటున్నావు. అదేనా నీ భోజనం? అంతేనా? అన్నింటితో పాటు భోజనానికి కూడా నాజుకు నేర్పినట్టున్నావు అన్నాడు. తార 2 రొట్టెలు, కూర, ఒక అరటిపండు, గ్లాసుడు మజ్జిగ మాత్రమే తీసుకోవటం చూసి తార అదోలా నవ్వింది. మీరంతా అదృష్టవంతులు బాబు. కావలసినవి కడుపు నిండా తినగలిగిన భాగ్యవంతులు. ఎంత భాగ్యం ఉన్నా కావలసింది హాయిగా తినగలిగే అదృష్టం నాకు లేదు అంటూ నిట్టూర్చింది. అదేమిటి? అవును, ఈ ఫిగర్ ఇలా కాపాడుకోవాలంటే నోరు కట్టుకోవాలి. లేకపోతే మీలాంటి వాళ్ళందరూ తెర మీద మమ్మల్ని చూస్తారా? లావెక్కిపోతే తెర వెనక్కి పంపుతారు. అందుకోసం లక్షలు ఆర్జిస్తూ నా వాళ్ళందరూ తినటానికి నేను నోరు కట్టుకోవాలి. లేనన్నాళ్ళు తినాలన్నా తినలేకపోయాను. ఇప్పుడు ఉన్నా తినలేకపోతున్నాను. ఇంతకంటే ఐరని ఏముంది? నాకు స్వీట్స్ అంటే ప్రాణం. తీపి పిండి వంటలంటే ఇష్టం. బిస్కెట్లు, చాక్లెట్లు చంటి పిల్లలా తినాలని ఉంటుంది. బంగాళదుంపల వేపుడు ప్రాణం. పప్పులో నెయ్యి వేసుకొని కమ్మగా తినాలని ఉంటుంది. ఇందులో ఏదీ తినలేని ఇప్పుడు. అలా అందరూ తింటూ ఉంటే తినకుండా ఉండటానికి ఎంత నిగ్రహం అలవాటు చేసుకుంటున్నానో. తార పైకి నవ్వుతూ అన్న ఆమె మాటల్లోని ఆవేదనకు చెల్లించాడు సారథి. గాడిద గుడ్డు, కడుపు నిండా తిండి కూడా లేకపోయాక ఇక సంపాదన ఎందుకు? ఈ లక్షలన్నీ ఏం చేసుకుంటావు? ఫిగర్ కాపాడుకోవటానికి కడుపు మార్చుకోవాలా అన్నాడు. మీకేం తెలుసు బాబు మా అవస్థ? డైటింగు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటేనే ఇలా ఉండగలం. ఇంత చేస్తున్నా ఇది వరకటి కంటే ఎంత ఒళ్ళొచ్చిందో చూసావా అంది. నిజమే, సుందరి నిండుగా ఉంది ఇప్పుడు. మీరందరూ అనుకునేటంత అసూయపడేంత అందమైన జీవితం కాదు మాది. ఆకాశంలో మెలమెలలాడే అందమైన తారల్ని దగ్గరకు వెళ్ళి చూస్తే ఉండే గుంటలు, గతుకుల మాదిరే మా జీవితాల్లోనూ ఉండే లోటుపాట్లు, నిర్వేదాలను ఊహించలేరెవ్వరు. ఇది వరకు డబ్బు ఒక్కటి ఉంటే చాలు, అన్ని ఆనందాలకి మూలం అనుకున్నాను. ఇప్పుడు డబ్బే నా అన్ని మనస్తాపాలకి కారణం అనిపిస్తుంది. సరేలే, అదేమిటి, ఆ పళ్ళు తీసుకో, మరేం పర్వాలేదులేదు, తిను అంటూ అరటిపళ్ళు, యాపిల్ పండు ముక్కలు ముందుకు జరిపింది తార. వద్దు సుందరి, చాలా హెవీ అయ్యింది, ఇంకా చాలు అంటూ లేచాడు సారథి. టవల్ అందించింది తార. తర్వాత కబ్బోర్డు మీద భరిణ తీసి సుగంధాలు వెదజల్లే వక్కపొడిచ్చింది. రా, అలా కాసేపు గార్డెన్లోకి వెళ్ళి కూర్చుందాం, చల్లగా ఉంటుంది అంది. సారథి వాచి చూసుకున్నాడు. ఇప్పుడా 10 దాటింది, నేను వెళ్ళొద్దు అన్నాడు. అబ్బా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? పడుకోవటమేగా. మీ ఆవిడేం లేదుగా సాధించటానికి. 1 గంట ఆలస్యమైతే మాత్రం మరేం పర్వాలేదు నిద్రకి, నేను డ్రాప్ చేస్తానుగా. అసలు మనం మాట్లాడుకోనే లేదు ఇంకా అంది. కాదనలేకపోయాడు సారథి. పోర్టికో దాటి గార్డెన్లోకి దారి తీసింది తార. బంగళా ఎదురుగా చక్కటి పూల తోట అందంగా పెంచారు. వెన్నెల్లో విరిసిన రకరకాల పూలు తెల్లగా మెరుస్తున్నాయి. మల్లె, జాజి, నైట్ క్వీన్, మాలతీలత అన్ని సువాసనలు కలిసి వింత పరిమళాన్ని అందిస్తున్నాయి. లైనుగా కత్తిరించిన హెడ్జింగ్. గార్డెన్కు మధ్యగా రాధామాధవుల విగ్రహం నుంచి ఫౌంటైన్ నీళ్లు చిమ్ముతోంది. రంగురంగుల బల్బుల కాంతి మధ్య చుట్టూ సిమెంటు బెంచీలు, క్రింద పసరిక తివాచీ లాంటి లాన్.
ఆ తోటలో విదేశీ స్వదేశీ అన్ని రకాల పూల మొక్కలు రంగురంగుల పూలతో. అబ్బా, ఎంత బాగుంది మీ తోట! ఈ వెన్నెల గాలి, ఈ పూలు, ఎంత అదృష్టవంతురాలివి సుందరి! రియల్లీ ఐ ఎన్వీ యూ అన్నాడు. వద్దు వద్దు, అసూయపడొద్దు, తర్వాత జాలి పడతావు నా అదృష్టానికి. తార పచ్చిక మీద చేతులు వెనక్కు చాచి కాళ్ళు చాచు కూర్చుంటూ నవ్వుతూ అంది. పోవోయ్, ఫోజులు మాను. ఇంత సంపద, ఈ బంగళా, ఈ తోట అన్నీ ఉండి ఏదో పెద్ద అష్ట కష్టాలు పడుతున్నట్లు ఫోజులు నువ్వును అన్నాడు. సర్లే, నేను చెప్పినా నమ్మలేవు ఇప్పుడు, కొన్నాళ్ళు పోతే నీకే అర్థమవుతుంది అంది. అవును కానీ సుందరి, ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న. నీవు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక అడగలేక ఆపేశాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఏమైందో కథ చెప్పమంటావు అంతేనా? ఎందుకు లేదు, అవన్నీ చెప్పటం నాకు, వినటం నీకు, ఇద్దరికీ బాగుండదు. ఏ ఏ కష్టాలు పడ్డానో, ఏమేం పోగొట్టుకుని ఏం సంపాదించానో ఈనాడు ఇలా కూర్చుని ఎలా చెప్పగలను అంది. పోనీ అన్ని వివరాలు వద్దు, కేవలం తార ఎలా అయ్యావో ఆ వివరం చెప్పు కుతూహలంగా అడిగాడు సారథి. తార లాన్లో చెంపకి చెయ్యి ఆనించి ఓవరగా పడుకుంది. సారథి కొద్ది దూరంలో కూర్చున్నాడు. ఏం చెప్పమంటావు సారథి? ఆ రోజు నీ దగ్గరకు రాత్రి వచ్చాను కదా, నీవు నన్ను పెళ్లి చేసుకుంటానంటావేమోనని మిగిలిన చిన్న ఆశ కూడా ఆరిపోయింది. ఇంకేం చేసి పెళ్లి తప్పించుకోవాలో తెలియలేదు. ఇంట్లో నుంచి పారిపోవాలనుకున్నాను. అందరూ కాస్త నిద్రలో పడ్డాక పెళ్లికని ఉంచిన డబ్బులో నుంచి 500 తీసుకుని ఇంట్లో నుంచి బయటపడి ఏ రైలు ముందొస్తే దానిలో ఎక్కేశాను. నాకు ఒక గమ్యం లేదు, భవిష్యత్తు లేదు. రైలు ఎక్కాక కానీ నా ముందు గతిని గురించిన ఆలోచన రాలేదు. చదువు సంధ్య కూడా లేని నేను ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో తలుచుకుంటే ఏడుపు ముంచుకొచ్చింది. నా పక్కన కూర్చున్న ఆవిడ చాలాసేపు నా ఏడుపు చూసి ఎందుకు ఏడుస్తున్నామంటూ పలకరించింది. సానుభూతి చూపే మనిషి దొరకగానే మరింత ఏడుపు వచ్చింది. ఆవిడ ఓదార్చి కారణం అడిగితే ఏదీ దాచకుండా అంతా చెప్పాను. నా ముందు గతి ఏమిటని ఏడ్చాను. ఆవిడ జాలిపడింది, ఓదార్చింది, ధైర్యం చెప్పింది. ఆమె మెడ్రాస్ వెళ్తోంది. నన్ను తనతో రమ్మంది. ఆవిడ భర్త అక్కడ సినిమాలకు ఎక్స్ట్రా సప్లయర్ట. కావలిస్తే నాకు ఎక్స్ట్రాగా పనిపించగలడు అని ధైర్యం చెప్పింది. నాకు ఆలోచన ఉంటేగా. ఆవిడ చెప్పిన దానికి తలాడించి ఆవిడ వెంట వెళ్ళాను. ఇంటికి తీసుకువెళ్ళి నా కథ చెప్పి మొగుడికి నన్ను అప్పచెప్పింది. అప్పటి నుంచి అతని కింద ఉండే వందలాది ఎక్స్ట్రాల్లో ఒకర్తిగా బ్రతికాను. ఆ మందలో నన్ను ఓ పశువుగా చేర్చి అవసరమైనప్పుడు స్టూడియోలకు తోలుకెళ్లేవాడు. ఏ గుంపులో నన్ను నిలబడ్డ రోజు 5దో 10 పనిని బట్టి దొరికేవి డబ్బులు. నా సంపాదనలో సగం ఇస్తానని నన్ను వాళ్ళింట్లోనే ఉంచుకుని ఇంత తిండి పడేయమని ఆవిడని బ్రతిమలాడాను. నేను ఒక్కరితోనే ఉండగలిగే మనోస్థైర్యం వచ్చే వరకు ఇంట్లో ఉంచుకోమని ప్రాధేయపడ్డాను. అలాగే ఉంచుకున్నారు. ఆ రోజుల గురించి తాల్చుకుంటే భయంతో ఒళ్ళు జలతరిస్తుంది. లేకపోతే నాలాంటి అనామిక అనాకారికి అంతకంటే మంచి బ్రతుకుంటుందని ఆశించటం వీల్లేనిది కాదా. ఆ ఎక్స్ట్రాల్లోనూ ఎన్ని రకాలు. ఒక్క ఫ్రేమ్లో సింగిల్ షాట్లో కనిపిస్తే పొంగిపోయేవాళ్ళు. ఒక్క మొక్క డైలాగ్ ఉంటే కొండెక్కినంత సంబరపడేవాళ్ళు. ఏ దాసీదానిగా కనపడినా పెద్ద తారైనంత బ్రహ్మానంద పడేవాళ్ళు. అల్ప సంతోషులు. అబ్బా, ఆ మందలో మందలా బ్రతికాను 2 ఏళ్ళు. ప్రొద్దుటే వ్యాన్లో ఎక్కించి ఏ స్టూడియోకి తీసుకువెళ్ళి దింపేవాళ్ళు. ఏ చెట్టు కిందో రంగులు పులుముకుని వాళ్ళిచ్చిన గుడ్డలు కట్టుకొని చెమటలు కార్చుకుంటూ అలా రోజంతా కూర్చునేవాళ్ళం. వాళ్లకు దయ పుడితే ఎప్పుడో ఇంత కాఫీ టిఫిన్ మా మొహాన పోసేవారు. ఎప్పటికో మాకు పిలుపొచ్చేది. ఏ గుంపులోనో నిల్చుని మా సీన్ అయ్యే వరకు కాచుకునేవాళ్ళం. ఎక్స్ట్రా జీవితం గురించి కొత్తగా నేను చెప్పనక్కర్లేదు, నీకు తెలిసే ఉంటుంది. ఆ నికృష్ట జీవితం 2 ఏళ్ళు గడిపాను. ఒకసారి అదృష్టవశాత్తు ఓ అవకాశం తోసుకొచ్చింది. ఆ రోజు ఓ సినిమాలో హీరోయిన్ కాలేజీ స్నేహితురాలుగా ఓ డైలాగ్ చెప్పాల్సిన వేషం వేయాల్సిన ఎక్స్ట్రా ఆ రోజు జ్వరం వచ్చి రాలేదు. రాని అమ్మాయి కోసం విసుక్కున్నారు. సెట్టు సిద్ధం, హీరో హీరోయిన్ రెడీగా ఉన్నారు. చిన్న ఎక్స్ట్రా రానందుకు షూటింగ్ ఆగదు కదా. ఆ ఉన్న గుంపులో ఎవరినో ఒకరిని గబగబా వేషం వేయించమన్నారు. అందరినీ సంతల్లో పశువుల మాదిరి నిలబెట్టి అసిస్టెంటు శల్య పరీక్ష చేశాడు. నా అదృష్టం బాగుండబట్టి అతని దృష్టి నా మీద నిలిచింది. మేకప్ చేశారు. కాలేజీ అమ్మాయిని కనుక మంచి చీర అది కట్టి ఫ్యాషనబుల్గా తయారు చేశారు. నేను చెప్పాల్సిన డైలాగు 2-3 సార్లు చెప్పించారు. ఈ లైటింగులు, కెమెరాలు అన్నీ అలవాటైనవే కనుక జంకు గుంకు లేకుండా ధైర్యంగా యాక్ట్ చేశాను. డైలాగు బాగానే చెప్పాను. చిత్రంలో నా పోర్షన్ చూస్తూ ఉంటే నేనేనా అని ఆశ్చర్యపోయాను. అంత అందంగా కనిపిస్తున్న ఆ అమ్మాయి నేనా అన్నట్లు
డైరెక్టరు, హీరో దగ్గర నుంచి అందరూ ఆశ్చర్యంగా చూశారు. మంచి ఫోటోజెనిక్ ఫేస్ అంటూ కెమెరామెన్ మెచ్చుకున్నాడు. ఉచ్చారణ, గొంతు అన్నీ చాలా బాగున్నాయని అంతా పొగిడారు, పొంగిపోయారు. నా దిశ తిరగటానికి అదే నాంది. గతంలోకి చూస్తున్నట్లుగా చెప్పుకుపోతోంది నయనతార. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.